అధ్యాయము పాఠము మనము చూస్తే మొదటి వచనములో అతడు తుమ్మకర్రతో చెప్పండి బలిపీఠమును చేసెను. దాని పొడుగు దాని వెడల్పు ఇవన్నీ కూడా దేవుడు 27వ అధ్యాయములో బలిపీఠమును చేయవలెను అని ఏదైతే ఆయన సెలవిచ్చారో, ఏదైతే ఆయన కోరారో దానినే వారు చేశారు. ఎప్పుడు కూడా మానవునికి ఏది ఆశీర్వాదకరమో అంటే దేవుడు చెప్పినది చేసినప్పుడు. దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేస్తే అద్భుతం జరుగుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయమునందు ప్రభువు వారు ఏమన్నారంటే, మీరు ఆ బాణలను నీళ్లతో నింపండి అన్నారు. ఈ బాణలను నీళ్లతో నింపండి అంటే ఎన్ని బాణలు ఉన్నాయి? 6 బాణలు ఉన్నాయి. ఇప్పుడు 3 బాణల్లో నీళ్లు పోసి 3 బాణలు ఖాళీగా పెట్టారు అనుకుందాం. అద్భుతం జరుగుద్దంటారా? అది వాక్యం అయ్యాక చెప్తాను. నాకు 3 బాణలు ఖాళీగా ఉన్నాయి, అద్భుతం ఎలా చేయాలి? సో అంటే 3 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, మీరు ఎవరిని కూర్చొనివ్వలేదు అక్కడ, కాబట్టి ఫస్ట్ లైన్ వాళ్ళకి లేదనమాట అద్భుతం. దేవుని బిడ్డ దేవుడు చెప్పింది ఎప్పుడు కూడా చేయాల. అంతేగాని మేము 2 నింపామండి, మేము 3 నింపామండి, మేము 4 నింపామండి, ఒక్కటే ఖాళీగా ఉందండి, అవన్నీ దేవుడు చెప్పినట్టు చేసినట్లు కాదు. ఎప్పుడు కూడా భక్తి అనేది రోజు ఎవడో సుదుతో గుచ్చి విశ్వాసులకు నేర్పడు. విశ్వాసులే భక్తిలో బలపడిపోవాలి, అర్థం చేసుకోవాలా. అందుకే ఈ గ్రంథాలలో మీకేం రాశారంటే, అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. ఏదైతే దేవుడు చేయమన్నాడు, ఏ కొలతలతో దేవుడు చేయమన్నాడు, ఏ రీతిగా దేవుడు చేయమన్నాడు, ఏ దినుస్సులతో దేవుడు చేయమన్నాడు, అన్నీ కూడా ఆయన చెప్పినట్టుగానే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నిర్గమకాండంలో దేవుని బిడ్డ ఈ వస్తువులన్నీ కూడా చెప్పి 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 మా యొక్క మనసులో ప్రింట్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడు కూడా ఇది నిర్గమకాండం చెప్పినప్పుడు, బైబిల్ తెరిచినప్పుడు చెప్పడం కాదు. ఎనీ టైం నిద్రలో అడిగితే ఈ వాక్యాలు ఎన్ని గంటలైంది నేను చెప్తా. బలిపీఠము ఇది ఒక వారము, ఒక ఆదివారము మనం దానిని గురించి ధ్యానము చేశాం. మేము ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు అక్కడ శిలువలో దేవుని మందిరము, మొట్టమొదటి మందిరం కట్టబడినప్పుడు ఒక అద్భుతాన్ని చూసాము. మందిరము వారు తెరలతోనే కట్టారు షిలోహులో, కానీ బలిపీఠము తేడాది. ఆ వీడియోలు, ఆ పిక్చర్స్ కూడా నేను చూపించాను మీకు. అవి రాళ్లతో కట్టబడినటువంటి బలిపీఠం అప్పటికి ఉంది. దాని చీపెట్టి నేను ఫోటో ఇవ్వడం జరిగింది. పెద్ద బలిపీఠాన్ని కట్టారు. దేవుని బిడ్డ గారైతే ఈ బలిపీఠాన్ని ఇంకా పెంచి కట్టారు. బలులు జరగాలి, దేవుడు బలిని కోరాడు ఆ దినాన్న. దేవుని యొక్క కోరికలు అదిగో అక్కడ షిలోహులో ఇంకా ఇంకా క్లారిటీగా ఉంటుంది నాన్న. ఆల్టర్ ఇన్ షిలోహు చూడండి ఒకసారి, లేకపోతే పోయిన ఏడాది పిక్చర్లు చూడండి.
ఇవన్నీ కూడా ఈ దినాల్లో ఎక్కడికో వెళ్లకుండా మన మందిరంలోనే చూసేటువంటి గొప్ప అవకాశము దేవుడు కల్పించాడు. ప్రియులారా, వెతుక్కునే వారికి నేను ఎప్పుడు అంటాను, వెతుక్కునే వారికి 50 కనబడతాయి. వెదుకుడి మీకు దొరుకును అన్నాడు. బహుశా ఈ మాట నా కోసమే రాశారేమో బైబిల్లో అనుకుంటాను నేను. దేవుని బిడ్డ, ముందు బలిపీఠం దగ్గరకు వద్దాం. వేరేదో ముట్టుకుంటే నేను ఇది చెప్పాను. విశాలమైన బలిపీఠం, దేవుని మందిరంలో అతి పెద్ద వస్తువు ఏదైనా ఉంది అంటే అది బలిపీఠం. ఒక పెద్ద జంతువును, జీవిని లేవియ కాండము 1వ అధ్యాయము దహన బలిని గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నారు అనంటే, గోవులలో నుండి, గట్టిగా చదవండి, అది అర్పించున్నది అమ్మా గోవులలోనిది. కానీ గోవు ఒక్క నిమిషం, నాకు మేక గొర్రె ఆ పక్కన పెట్టు. గోవు అనగా ఆవు కానీ ఎద్దు కానీ. దీనిని అర్పించినప్పుడు ఈ బలిపీఠం మీద ఎద్దును పండుకోబెట్టాలి అని అంటే ఇదైతే చాలదు, ఇది సరిపోదు. ఇది కేవలం 8 అడుగులు పొడుగు 4 అడుగులు వెడల్పు పెట్టాను. అంటే ఈ మాత్రం చర్చికి ఆ మాత్రం ఉండాలి. అలాని అన్ని మందిరాల్లో ఉండవు. దేవుని బిడ్డ, మందిర సీజన్ బట్టి, ఆల్తర్ను బట్టి ఆ వస్తువులు ఉండాల. మరి ఒక ఎద్దును వండుకోబెడితే కాల్చడానికి ఇది సరిపోద్దా అంటే ఇదైతే చాలదు. ఇది గనుక పెద్ద పెద్ద జీవులు, చిన్న చిన్న పక్షులు కూడా ఆ యొక్క బలిపీఠం మీద దహనము చేయబడాలి, కాల్చబడాలి. దేవుని బిడ్డ, యేసు ప్రభువారిని సిలువ వేశారు. ప్రభువారు సుమారుగా 6 అడుగులు ప్లస్ అనుకుందాం మనం. ఇప్పుడు సిలువ ఎంత ఉండాలి? 6 అడుగులు ఉంటే సరిపోద్ది కదా. సిలువ ఎంత ఉండాలి? మిమ్మల్ని ప్రభువుకు సిలువ వేస్తున్నారమ్మా, సిలువ చేసి తీసుకురండి అంటే ఆయన ఎంత చూసి కరెక్ట్గా అది పెడతారా? కొంచెం మాట్లాడాలా? ఇప్పుడు పొడిగి ఎక్కడెక్కడ ఉంటుంది? పైన ఉంటుంది, పైన గ్యాప్ ఉంది, కింద గ్యాప్ ఉంది, ఈ పక్కలనే గ్యాప్ ఉంది. కరెక్ట్గా పెడితే సరిపోదా ప్రభుకి? అలాగే బలిపీఠం కూడా అర్థం చేసుకుంటే అర్థమవుద్ది. ఒక పెద్ద ఎద్దును పట్టుకోబెట్టాలంటే ఇది చాలా 10 అడుగులు ఖచ్చితంగా ఉండాల. దేవుని బిడ్డ, ఈ విశాలమైనది పెద్దది ఆలయానికి ఒక ఆకర్షణ తీసుకొస్తుంది, ఒక అలంకార వస్తువుగా కనబడుతుంది. లోపల బంగారముతో చేయబడినవి ఏవైనా కానీ, లోపల అందచందాలతో తీర్చిదిద్దబడినటువంటి నకిషీ వస్తువులు ఉన్నవి, కానీ ఏవి కూడా బయట కనబడవు. బయటకు కనబడేటువంటి వస్తువు ప్రధానంగా బలిపీఠము. గంగాళం చిన్నది కనుక అది కనబడితే కనబడచ్చు, లేకపోతే లేదు. సరే, ఈ యొక్క బలిపీఠమును దానికి మరి 4 మూలలను కొమ్ములను చేసెను అని 31 మొదటి వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఏం కలిగి ఉంది బలిపీఠము? కొమ్ములు కలిగి ఉంది. కొమ్ములంటే కింద నుండి చాలా పైకి వంకరగా టర్న్ అయి ఉంటాయి. రాళ్ళు బలిపీఠం కట్టినప్పుడు ఒక రాయిని కొమ్ములాగా వారు తయారు చేసి 4 వైపులా 4 కొమ్ములు పెట్టారు. కొమ్ము అనగా ఆత్మీయ అర్థము, బలము. ప్రియులారా, ఇక్కడ బలిపీఠము బలమైనది. ఈ బలము అనే
దానిని ఇంకొక మాటలో మనం చూస్తే శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. యోబు గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూస్తే యోబు 6:12 సారి ఆయన అంటున్నాడు, నా బలము రాళ్ల బలము. ఏం బలమట? నా బలము రాళ్ల బలము. దేవుని బిడ్డ, రాయి ఎంత బలంగా ఉంటుందో యోబు అంత బలమైన వాడట. యోబు యొక్క భక్తి బలమైనది, యోబు యొక్క విశ్వాసము బలమైనది, యోబు యొక్క మనస్సు బలమైనది. బలహీనమైన మనస్సు కాదు యోబుది. నా బలము రాళ్ల బలము. దేవుని బిడ్డ, బలిపీఠము బలమైనది. రెండవది, ఈ కొమ్ము శక్తిని చూపిస్తూ ఉంది. శక్తి శక్తి అనగా ఆత్మీయముగా మనం చూస్తే శక్తి అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని వాక్యంలో రాస్తుంది. మీ అందరికీ శక్తి కావాలి, మీరందరూ శక్తిమంతులుగా ఉండాలి. అవేళ వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి గనుక, లోకములోనికి వెళ్ళాలి గనుక వారిని శక్తిమంతులుగా చేసి దేవుడు పంపించాడు. శక్తిమంతుడు. దేవుని బిడ్డ, నీవు శక్తి కలిగిన దానవా, శక్తిహీనురాలవా? శక్తి, ఆత్మశక్తి కలిగి ఉండాలి. ప్రియులారా, మరి ఒక్క మాట నేను ఈ సందర్భంలో మీకు చెప్తాను. పరిశుద్ధాత్ముడు ప్రభు ఆరోహణమైన తరువాత భూమి మీదకు పంపబడ్డారు. మీరేమి కంగారు పడకండి. దేవుని రాకడ జరిగిపోయినా భూమి అలాగే తిరుగుతూనే ఉంటుంది. భూమి తన పని తాను చేసుకుంటుంది. భూమి ఏమీ ఆగిపోదు. మరి పరిశుద్ధాత్ముడు, భూమి మీదకు పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు భూమి మీద ఉంటారు? ఇవి విశ్వాసులు తెలుసుకోవాలా. ఎప్పటి వరకు ఉంటారు భూమి మీద అంటే రాకడ వరకే ఉంటారు. ఎప్పటి వరకు? రాకడ వరకు. ఎప్పుడైతే సంఘము వెళ్ళిపోద్దో పరిశుద్ధాత్ముడు ఇక నా పని అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక పెళ్లి కూతురుని తయారు చేయమని, ఏమ్మా, ఒక పెళ్లి కూతురికి కుప్పెట్టమనో లేకపోతే పిన్నెట్టమనో ఏదో ఆ గదిలోకి పంపించారు. పెళ్లి కూతురు ఉన్న రూమ్లోకి పంపించారు. పంపిస్తే ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చేసింది. ఆలయంలో వచ్చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇద్దరు చేసిన ఆవిడ అందులోనే ఉంటుందా? మళ్ళీ పెళ్లి కూతురు పెళ్ళి అయ్యాక వస్తుంది. అప్పుడు మళ్ళీ పిన్నులు తీద్దాం. అసలు పెట్టినప్పుడు ఎవరు పెట్టారో చెప్పొచ్చు, కానీ పీకినప్పుడు ఎవరు పీకారో చెప్పలేరు ఎవరు కూడా. పెట్టడానికి హెల్ప్ కావాలి కానీ పీకడానికి హెల్ప్ ఎందుకు? ఈ అమ్మాయి పీకేసుకుంటుంది, అంతే కదా. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముని యొక్క ఏంటి? ఆయన ఎందుకు పంపబడ్డాడు? ఎందుకు పంపబడ్డాడు? విశ్వాసులను రాకడకు సిద్ధపరచడానికి, అంతే. రాకడకు సిద్ధపరచడానికి. రాకడకై సిద్ధంబౌటకునా నే కామా క్రీస్తు ఈ కాలమునా శుద్ధాత్మతో ఇచ్చును బాప్తిస్మం. ఎందుకు? రాకడకు
చెప్పండి. సిద్ధపడడానికి. పరిశుద్ధాత్మని పని విశ్వాసిని రాకడకు సిద్ధపరిచి తీసుకువెళ్ళడం అంతే. వీళ్ళారా, ఇప్పుడు పెళ్లి కూతురికి ఆ డ్రెస్సులు వేస్తారనుకోండి, ఆ చీరల దగ్గరే ఉందాం మనం. ఇంకా ఇవన్నీ వేస్తున్నారు అనుకోండి, కోఆపరేట్ చేయాలా అక్కర్లేదా? అమ్మా కోఆపరేట్ చేయలేదు అనుకో, పోతే పని దీని సంగతి నాకెందుకు అని ఎలా పడితే అలాగా ఎలా పడితే అలా వదిలేస్తారు. అలాగే పరిశుద్ధాత్మునికి నువ్వు కోఆపరేట్ చేస్తేనే పరిశుద్ధాత్ముడు నిన్ను ఒక వధువు సంఘముగా ఆయన సిద్ధపరుస్తారు. దేవుని బిడ్డ, బలిపీఠము, ఇందులో 5 అనేటువంటి సంఖ్య మనం చూస్తే 5 అనగా మనకు తెలుసు దేవుని కృప. దేవుని కృప. ఈ బలిపీఠము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 10వ వాక్యంలో మీరు చదవండి. 10లో పౌలు అంటాడు, మనకొక బలిపీఠము ఉన్నది. చదవాలి. ప్రియులారా, మనకొక బలిపీఠం ఉన్నది. ఏమా మైకు వాడడం లేదే? పని చేయకపోతే వాళ్ళు చెప్పాలి కదా. మనకొక బలిపీఠం ఉన్నది. గుడారములో సేవ చేసేటువంటి వారికి అధికారము లేదు. దేవుని బిడ్డ, మరి బలిపీఠం మీద అధికారము, నిజమైనటువంటి అధికారం ఎవరు? దేవునిదే. దేవునిదే. మీకు ఒక మాట చెప్తాను నేను. బలిపీఠం యొక్క అవసరము భూలోకంలోనేనా? బలిపీఠం యొక్క అవసరము పరలోకంలో కూడా ఉందా? ఆలోచించండి. బలిపీఠం పని ఏంటి? అమ్మా, బలులు వేయడానికి. ఇప్పుడు భూలోకంలో బలులు ఉన్నాయా? చెప్పాలా? భూలోకంలో ఇప్పుడు బలులు లేవు. పెద్ద మందిరాలు కట్టట్లేదు. ఏమా, బయట బలిపీఠాలు కట్టట్లా. బలిపీఠాలు కట్టట్లా. ఎందుకంటే బలులు మనం వేయడం లేదు. యేసుక్రీస్తు యొక్క బలితోనే బలులన్నీ సమాప్తమైపోయినాయి. మనకి క్రైస్తవులకు, యూదులకు కాదు. అయితే మీద బలులు లేవు కదా, బలిపీఠం కదా. పరలోకంలో బలిపీఠం ఉంటుందా? దాని అవసరం ఉంటుందా? చెప్పండి. అసలు మీకు ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అక్కడికి వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోయి యేసుప్రభు పక్కన ఉంచవాలా? పరలోకంలో బలిటాలు ఉంటాయా అమ్మా? బలి అవసరం ఉంటుందా? మీరు కాన్ఫిడెంట్ ఉంటే నాకు చెక్కిపోయి ఇప్పుడు వచ్చాయి. ఒకసారి టాపిక్ కాకపోయినా బలిపీఠం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుని బిడ్డ, నువ్వు క్షుణ్ణంగా కనీస అవగాహనలు కొన్ని కలిగి ఉండాలండి. ఏంటంటే పరలోకములో బలిపీఠం ఉన్నది. ఒక్క నిమిషం. ఈ బలిపీఠము క్రింద పోయేటువంటి రక్తము కనబడుతూ ఉంటుంది. సాక్షుల రక్తము. వారు ప్రభువు స్తుతిస్తూ, ప్రభువును ప్రార్థిస్తూ ఒక మాట అంటున్నారు, నాథా సత్య స్వరూపి, అమ్మా పరిశుద్ధుడా, ఎందాక నీవు తీర్పు తీర్చకుండా ఉంటావు?
ఇన్స్టాల్మెంట్ వద్దు, చదువు నువ్వు. అమ్మా లాస్ట్ మాట, బిగ్గరగా కేక వేసిరి. నీకు ఇంకొక మాట చూపించనా? పరలోకములో ఉన్న బలిపీఠం మాట్లాడుద్ది. బలిపీఠము చెప్పగా వింటిని అంటాడు ఆ యోహాను గారు. బలిపీఠము మాట్లాడుతుంది. ఎందుకు వచ్చిన అది? 16వ అధ్యాయము 7వ వచనంలో ప్రకటన గ్రంథంలో బలిపీఠము మాట్లాడుతుంది. బలిపీఠము కింద ఆత్మలు మాట్లాడుతున్నాయి. నీకు ఈ 16వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము ఇవన్నీ మినిమం 2 సార్లు చెప్పండి. ఏం చేస్తారమ్మా ఈ వాక్యం అంతా? బళ్ళో ఒకసారి చెప్పిన పాఠం 9th చెప్పింది మళ్ళీ 10th అదే పాఠం చెప్తారా? చెప్పరు. మళ్ళా చెప్పరు. వాళ్ళకేమో బతుకు తెరు కోసం అది ఒళ్ళు దగ్గరెట్టుకుని నేర్చుకుంటున్నారు. గుళ్ళో మనకేం అవసరం ఉందిలే, మన పాస్టే కదా మళ్ళీ ఎప్పుడని చెప్తాడు అన్నట్టుగా ఆ విశ్వాసులు తేలిగ్గా తీసుకుంటున్నారు. మీకు నా చేతిలో వెళ్ళిపోద్ది కానీ పరలోకంలో ఇలా కుదరదు అని గట్టిగా చెప్పడం నా ఉద్దేశం. పరలోకంలో మీకు మళ్ళీ చెప్పేదే చెప్పడం ఎవడు కూడా. అక్కడ కూడా ఆ వాక్యం ఉంటుంది, కొత్త విషయాలు ఉంటాయి. పరలోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పరలోకం అంటే చాలా పెద్ద లోకం. మన ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి 24 గంటలు టైం పడుతుంటే, మరి పరలోకంలో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడానికి నీకు ఎంత టైం పడుద్ది, దేని మీద వెళ్తావు, ఇవన్నీ అక్కడికి వెళ్ళాక నేర్చుకుందరు. కానీ ఇప్పుడు వద్దు, నేను చెప్పను, కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు, బుర్ర పిచ్చిక్కిపోతుంది. దేవుని బిడ్డ, పరలోకం అంటే ఏదో ఒక పట్టణం అనుకుంటున్నావా నువ్వు? నువ్వు ఒక చోట ఉండి ఎంటైర్ రాజమండ్రిని చూడలేవు నువ్వు. అటువంటిది ఒక ఒక ప్లేస్లో ఉండి మొత్తం పరలోకం ఎలా చూడవు నువ్వు? కొంచెం బుర్ర ఉండాలి కదా మనకి. సో అక్కడ బలిపీఠం ఉంది, సువర్ణ బలిపీఠం ఉంది. 5వ అధ్యాయములో 4వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో సువర్ణ బలిపీఠం ఉంది. దేవుని బిడ్డ, బలిపీఠం యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే, నేను మార్చి సభల్లో కూడా హతసాక్షులైనటువంటి వారి యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఆ రోజు చెప్పాను, ప్రవీణ్ పగడాల గారి ఆత్మ ఆ బలిపీఠం కిందకి వెళ్ళిపోయింది. యూట్యూబ్లో ఉంటుంది, అద్భుతమైన ప్రసంగం అది. ఆ రోజు ఆయన కోసమే ప్రకటన గ్రంథాన్ని నేను చెప్పాను ఆ నైట్. దేవుని బిడ్డ, సరే, భూలోక బలిపీఠాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ బలిపీఠము ప్రియులారా చచ్చౌకమైనది. 5 మూరల పొడవు, 5 మూరల ఆ వెడల్పు దేవుడు ఏర్పాటు చేశాడు. 5 అనే సంఖ్య ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తూ ఉంది. 5 అనేటువంటి సంఖ్య. ప్రియులారా, యేసు ప్రభు జీవితంలో 5 విషయాలు, ఎవ్వరి జీవితంలో లేని 5 విషయాలు ఆయన జీవితంలో ఉంటాయి. కొన్ని రికార్డులు ఉంటాయి భూమి మీద, ఆ రికార్డులు ఇంకెవ్వరికి ఉండవన్నమాట. సో ఒక్కొక్కడు వాళ్ళ రికార్డ్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సో నాకు బైబిల్ మిషన్లో కొన్ని రికార్డులు ఉన్నాయి. నా రికార్డులు ఇంకెవడు బ్రేక్ చేయలేడు. నేను పాస్టర్ కాకముందు, నా ఒంటి మీద అంగీ పడకముందు నేను గవర్నింగ్ బాడీ మెంబర్ కింద ఎలక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు అవమానం ఎవడన్నా, ఇంకా ఆ రికార్డు ఎవడు బ్రేక్ చేయలేడు. అది నా అతిశయం అన్నమాట. నాకు అప్పుడు అభిషేకమే జరగల, అంగీయ పడలా నాకు. నేను ప్యాంటు చొక్కతో ఉండి నేను గవర్నింగ్ బాడీ మెంబర్ ఎలక్ట్ అయ్యాను నేను. సో అంటే ఇవన్నీ సంస్థలో చెప్పుకోవడానికి గొప్పలు అనమాట. ఒక సింగిల్ అంగీతో పాస్టర్గా ఉండి మహాసభల్లో ప్రసంగం చెప్పాను. ఇప్పుడు చెప్పమనండి ఏమన్నా, రెవరెండ్ లేని వాళ్ళకి దిక్కులేదు. సో ఎవరి గొప్పలు వాళ్ళకుంటాయి, ఎవరి రికార్డులు వాళ్ళకుంటాయి. అన్బ్రేకబుల్ రికార్డులు అనమాట. ఎవడు బ్రేక్ చేయడు ఇంకా.
దేవుని బిడ్డ, యేసు ప్రభు జీవితంలో ఇలాంటి భూలోకపు రికార్డులు కాదు, దైవికమైన 5 రికార్డులు ఉంటాయి. ఆయన జన్మము లాంటి జన్మము ఇంకెవ్వరికీ కూడా ఉండదు. పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. ప్రియులారా, ఆయన జన్మము, ఆయన యొక్క పని, ఆయనలాగా పని అంటే ఈ పని 2 రకాలు 3 రకాలు అని చెప్పొచ్చు. ఒకటి, బోధించే పని ఆయనలా ఎవడు బోధించలేడు. ప్రార్థించే పని ఆయనలాగా ఎవరు ప్రార్థించలేరు. మూడవది, అద్భుతాలు చేశాడు. ఆయనలాగా ఎవడు అద్భుతాలు చేయలేడు. ఆయన పని ఇదంతా ఒక కేటగిరీ కిందే వస్తుంది అన్నమాట. దేవుని బిడ్డ, మూడవది ఏమంటే ఆయన యొక్క ఆ మరణము కూడా సిలువ మీద కొట్టినందుకు చనిపోలా. ఆయన ఆ తండ్రికి అప్పగించుకొని ప్రాణాన్ని, ఆయన మరణాన్ని పొందాడు. ప్రియులారా, ఆయన పునరుత్థానం, ఆయనను 4వదిగా ఎవరో లేపితే లేవలేదు, ఆయన తనంతగా తాను లేచినవాడు. 5వది ఆయన యొక్క ఆరోహణము, పరలోకానికి వెళ్ళడం. ఎవరూ తీసుకెళ్ళా, ఆయన ఆరోహణం అవుతాడని తెలిసి ఆయన కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి పైకి వెళ్ళిపోయాడు. ఈ ఐదు విషయాలు ఉన్నాయే యేసు ప్రభు జీవితంలో, అవి ఇంకెవరికి ఉండవు. ప్రియులారా, బలిపీఠములో ఆయన కనబడతాడు, ఆయనలో బలిపీఠము కనబడుతుంది. ఆయన ఎందుకు జన్మించాడు అంటే బలి కొరకే జన్మించాడు, ప్రాణము పెట్టుడు కొరకే జన్మించాడు. బలిపీఠము మీద ఎక్కడానికే ఆయన జన్మించాడు. సో ప్రాణము పెట్టుట అంటే ఒక రీతిగా బలిపీఠమే యేసుక్రీస్తే బలిపీఠము. బలి అయిన దేవుడు ఆయన, చంపబడిన దేవుడు కాదు, తన్ను తాను బలిగా చేసుకున్నటువంటి దేవుడు. 119వ కీర్తన 118వ కీర్తన 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టండి. అంటే పండగ చేసేటప్పుడు, పండగలకి ప్రత్యేకంగా ఒక పశువును బలివ్వాలి దేవునికి. దాన్ని ఉత్సవ బలి పశువు అంటారు. ఏ సందర్భంలో బలి చెప్పండి? దాని పేరే ఉత్సవ బలి పశువు. ఎప్పుడు ఇవ్వాలి? ఒక నిమిషం. ఇక్కడ ఆయన కలవరించే వారికి ఇప్పుడు మీరు రాకడ సంగతి వదిలేసి బయటికి వెళ్ళి బంగారం సంగతి డిస్కస్ చేశారు కాక, ఆ బంగారం నీకు దొరికితే ఎంత, దొరకపోతే ఎంత, నువ్వు కొంటే ఎంత, కొనకపోతే ఎంత. ఇదేమన్నా పరలోకం వచ్చి బంగారం ఇది కాదు కదా. మీకు సంగతి చెప్పనా? ఇప్పుడు నేను గొలుసు వేసుకుని ఉండగా రాకుండా వెళ్ళిపోతున్నాను అనుకో, నా గొలుసు కింద పడిపోద్ది. ఇదేం పరలోకం రాదు. ఇది ఎవడ దొరికితే ఆడి అదృష్టం అంతే. ఎవడ దొరికితే ఆడికి అదృష్టం. నదులు పడిపోతే నదులకు పోతుంది. దేవుడు ఎక్కడ పడేయాలనుకున్నాడు అక్కడ పడేస్తాడు. ఇప్పుడు మనం పరలోకం పోవడం ముఖ్యం, కానీ నా గొలుసు ఏమైపోయింది అని ఏడవడం ముఖ్యమా మనకి? నీ చెవులు కూడా పడిపోతాయి. నువ్వు ఎంత గట్టిగా టైట్గా బిగించినా సరే, నీ ముక్కులు, చెవులు యావి కూడా ఏవి పరలోకం రావు ఇవి. ఓకే, ఇవన్నీ పట్టుకుని వెళ్తామని అనుకుంటున్నామేమో, ఒకవేళ అవేమి లేదు. దేవుని బిడ్డ, సో బలిపీఠం ద్వారా శుద్ధి, రక్తము, ఆ రక్తము ద్వారా శుద్ధి. ఈ శుద్ధి దేవుణ్ణి ఆకర్షించుతుంది. ఆ శుద్ధి మనలను మేఘమెక్కిస్తుంది, పరలోకానికి చేరుస్తుంది. అలాంటి ధన్యకరమైన భాగ్యము, ధన్యత దేవదేవుడు మనలను రాకడకు సిద్ధపరచుడు ద్వారా మనలను మేఘమెక్కించును గాక. ఆమేన్.